ఇక కొండా మురళి దంపతులు అంటేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు అంటేనే పక్క కూరికే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నదట. ఇక ఇందుకు గాను హనుమకొండకించే పెద్ద పెద్ద కాంగ్రెస్ పేరు మోసిన లీడర్లే కంప్లైంట్లు పెట్టుకున్నారట అధిష్టానానికి. వీళ్ళతోనే ఏగుడు మా వల్ల కాదు నాయన, వీళ్ళను ఇక్కడ నుంచి పంపిస్తేనే మేము చక్కగా పని చేసుకోగలుగుతాం, అప్పుడే పార్టీ నిలబడుతుంది తప్ప వీళ్ళకి ఇంకా మీరు పట్టం కట్టుకుంటా పోతే ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్లో మొత్తం ఊడ్చుకపోతుందని అంటున్నారట. మరి ఉన్నట్టుండి ఎందుకన్నారు, ఏమన్నారు, ఏమా కథ కమానిషు కొండా దంపతుల ముచ్చట పురాగ కాంగ్రెస్ పార్టీలో ఏమనుకుంటున్నారో చూసొద్దబ్బా అండ్రి. ఇక తెలంగాణ కాంగ్రెస్ల మంత్రి కొండా సురేఖ మేడం కొండా మురళి రాజకీయ వ్యవహారం రోజు రోజుకు పగం పనులనే క్రియేట్ చేస్తున్నదయ్యా. వరంగల్ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హాట్ టాపిక్ గా మారింది ఈ కొండా సురేఖ కొండా మురళి రాజకీయ వ్యవహారం. ఇక ఇప్పటికే చాలా వివాదాలలో ఇరుక్కొని అతలాకుతలం అవుతున్నారా నాయనంటే రీసెంట్ గా వరంగల్ లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొండా మురళి సారు ఈ సందర్భంగా మాట్లాడుకుంటా గత ఎలక్షన్లలో 70 కోట్లు ఖర్చు పెట్టి నేను సక్సెస్ అయినా, నాకు 500 ఎకరాల భూమి ఉన్నది. ఇక ఎలక్షన్ల కోసానికి అని చెప్పి 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నాకు పోటీ ఉంటది. వాసవి కనికా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నా, నాకు ఎవరి పైసా అవసరం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, పెట్టను కూడా. అట్లనే నేను ఎవరికి భయపడే మనిషిని కాదు అనుకుంటా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండయ్యా కొండా మురళి సారు. ఇక ఇది ఇట్లుంటే గత కొద్ది రోజుల సంది కాంగ్రెస్ లా కొండా దంపతుల రాజకీయం మీద ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళంతా మత్తు గరానికి వచ్చిన ముచ్చట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కొండా మురళి మాటల మీద ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గట్టిగానే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా పెట్టుకున్నారట. ఇక ఈ క్రమంలోనే మొన్నట్ల శనివారం గాంధీ భవన్ లో పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఆదరపడ్డాడు. ఇక ఆదరపడితే పడ్డాడు కానీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో వచ్చిండయ్యా. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సార్ముగట్నైతే ఈ విచారణకు ఆదరపడ్డాడు. 6 పేజీల ఉత్తరాన్ని క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిండయ్యా. ఇక దాని తర్వాత కొండా మురళి సార్ మాట్లాడుకుంటా నా మాటల మీద మల్లు రవికి వివరణ ఇచ్చిన. కాంగ్రెస్ లీడర్లు అంటే నాకు ఎనలేని గౌరవం ఉన్నది. కొందరు లీడర్ల మీద నేను మాట్లాడిన మాటలను సీరియస్ గా తీసుకోవద్దు. నేను బలవంతున్నో బలహీనున్నో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరుకుంటా వచ్చిన నేను. రేవంత్ రెడ్డి మళ్ళా సీఎం కావాలి, బీసీలకు మేలు కావాలి. 50 ఏళ్ల సంధి నేను ఆగని నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నా. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఆలోచన మీ అందరిలో ఎట్లున్నదో నాకు కూడా గట్లనే ఉన్నదని చెప్పి కొండా మురళి సారు క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఏదేమైనా కానీ ఈ కొండా దంపతుల వ్యవహారం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇప్పుడు కాదు ఎప్పటి సందో మింగుడు పడని ముచ్చటనే అవుతున్నదట. వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయట. సరే మరి ఇలా పంచాయతీ ఇక్కడితో నడిచిపోతుందా లేకపోతే మళ్ళా ముందు ముందు ఇంకా ఎంత పెద్ద గొల్లెన్ సపోర్ట్కు దారి తీస్తుందో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.